అమలాపురం మండపేటలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సవాళ్లు ప్రతి సవాళ్లు తోట త్రిమూర్తులు వేగుళ్ల జోగేశ్వరరావు మధ్య ఛాలెంజ్ తో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మీరు దోపిడీ చేసేసాం చెప్తున్నారు కదా, ఆ కేశవారం వెళ్ళి మీరు మాట్లాడి ఇక్కడ ఏమి చేయలేదు, కొండలు దోసేసారు, ఇవన్నీ దోసారన్నారు కదా. ఒక విషయం చెప్తాను జోగేశ్వర గారు, మీకు మాట్లాడిన తర్వాత వెనక్కి వెళ్తున్నటువంటిది జరగదు. నేను ఒక సవాలు చెప్తున్నాను మీకు. కేశవరం గ్రామంలో మేమేమీ చేయలేదు, అక్కడ దోపిడీ చేసేసామన్నారు. మీరు చెప్పినట్టుకు ఒప్పుకుంటాను నేను. ఆ కేశవరం గ్రామంలో ఒక ప్రైవేట్ ఏజెన్సీ తోటి మన ఇద్దరం మాట్లాడుకుని ఎన్నికలకు వెళ్దాం. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కాదు. మన ఇద్దరం మాట్లాడుకుని ఒక ప్రైవేట్ ఏజెన్సీ తోటి ఎన్నికలు జరిపించి ఆ కేశవరం గ్రామం వరకు ఎన్నికలకు వెళ్దాం. నేను ఓడిపోయాను అనుకో, అక్కడ ఇద్దరం కూడా మ్యాండేట్ లేకుండా వెళ్దాం. నేను ఓడిపోతే నేను మా పార్టీ నాయకుడితో నేను ఒప్పించి రేపు ఎన్నికల్లో మేము పోటీ చేయకుండా నీకు ఇనామినేషన్ ఇచ్చేసారు. దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. కేశవరం గ్రామంలో ప్రైవేట్ ఎలక్షన్కి వెళ్దాం అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ని నేను అంగీకరిస్తున్నాను. మరి ముందుగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత మీరు చెప్పినట్టుగానే ప్రకటన చేయించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. రెండో విషయానికి వస్తే, మీరు మన మండపేట నియోజకవర్గానికి ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు. చాలా సంతోషం. మరి గత 5 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని పనులు నేను చేస్తున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఒకసారి అది కూడా మరి పాత్రికేయ ముఖంగా శాంక్షన్ కాపీలు నాకు అందజేయవలసిందిగా, నా కాదని ప్రజలకు తెలియజేయవలసిందిగా, ఆ శాంక్షన్ కాపీ ప్రెస్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఇక అభివృద్ధి విషయానికి వస్తే మరి మీరు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏ గ్రామంలో సరే రెడీ, నేను చర్చ